శ్రీమాత్రే నమః. ప్రతి నిమిషము కూడా మానసికంగా శారీరకంగా వాళ్ళ యొక్క 7 తరాలు ఎలా ఉంటారు ఏమిటి, ఆ తర్వాత వాళ్ళందరూ బాగున్నారా, వాళ్ళందరూ ఆరోగ్యవంతులా, ఆ తర్వాత వీళ్ళందరూ కూడా మంచిగా ఆర్థికంగా బాగున్నారా, వీళ్ళందరూ ఆరోగ్యవంతులేనా, లేకపోతే వీళ్ళు కుటుంబంలో ఉన్నటువంటి పరువు ప్రతిష్టలు ఏమిటి, ఎన్నో ఆలోచించి 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 ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని భార్యాభర్తలుగా వివాహానికి సంసిద్ధం చేసి పెళ్ళిళ్ళు చేస్తారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అంటూ లక్ష్మీనారాయణభ్యో నమః, ఉమామహేశ్వరాభ్యో నమః, వాణి హిరణ్యగర్భాభ్యో నమః, సచి ఇంద్రాభ్యో నమః, ఛాయా మార్తాండాభ్యో నమః, సీతారామాభ్యో నమః అని సీతారాముల దగ్గర నుంచి అందరినీ తలుస్తాం. తలచి అందరి షట్చక్రవర్తుల్ని అందరినీ పిలుస్తాము, అందరికీ ఆహ్వానాలు పెడతాం మంత్రాల ద్వారా. అన్నీ అయ్యి చక్కగా ఆకాశమంత పందిరి భూదేవంత పీట వేసి పెళ్ళిళ్ళు చేస్తున్నాము. కానీ జాతక విశ్లేషణ కూడా చేయిస్తున్నాము అనుకుంటున్నారు, పొంతనలు చేయిస్తున్నాము, 18 మార్కులు వచ్చాయి పర్వాలేదండి అని ఈ మాధ్యమాల ద్వారా అందరికీ జాతకాలు చూడటం వచ్చేసింది. లేకపోతే నెట్లో కొట్టుకుని కూడా చూసేసుకొని వాళ్ళకి వాళ్ళే పండిట్స్ అయిపోయి అన్నీ చేసేసుకుంటున్నారు. తర్వాత ముక్కలైపోతున్నాయి. ఎందుకు ముక్కలైపోతున్నాయి? మరి అన్నీ చూసుకున్నాం, చక్కగా కుటుంబం చూసుకున్నాం, అబ్బాయి గురించి అమ్మాయి గురించి ఎంక్వైరీలు చేశాము, ఆ తర్వాత వాళ్ళు ఆర్థిక పరిస్థితులు చెప్పిన ఆస్తులన్నీ ఉన్నాయా లేదా అని దస్తావేజులతో సహా చూసొచ్చాం. మరి ఎందుకు ముక్కలైపోతున్నాయి? మరి ఏంటి అంటే జాతక పరిశీలనలో మార్కులు ఒకటే చూస్తున్నారు తప్ప తత్మా విషయాలు చూసారా? చూడలేదు. కావలసిన సంబంధం అండి, చిన్నప్పుడు అనుకున్నదే, తర్వాత ఏంటంటే పెద్ద అయిన తర్వాత చేద్దాం అనుకున్నాము. వీళ్ళే 3 నెలల్లో ముక్కలు చేసుకుంటారని మేము అనుకోలేదండి. ఏంటండి మళ్ళీని ఎదుగో ఇద్దరు మ్యూచువల్ తీసేసుకున్నాం. వాడి ముఖం మేము చూసుకోము, మా ముఖం ఏది ఇంట్లోనే మళ్ళీ మేనమావులు మేనత్తలు దగ్గర సంబంధాలు, తెలుసున్న సంబంధాలు, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు, స్నేహితులు చెప్పారా వాళ్ళు చెప్పారు అని సంబంధాలు చేసుకుంటూ ఉంటారు. ఆ తదుపరి 2వ సంబంధానికి వస్తూ ఉంటారు. ఎందువలన అంటే జాతకం పరిశీలన సరిగా చేయకపోవడమే. లగ్నాత్తు రాహువు, 7th హౌస్లో కేతువు, లేదా 7th హౌస్లో రాహువు కేతువు కాదు రాహువు లగ్నాత్తు కేతువు ఉన్నాడనుకోండి, ఏమైనప్పటికీ కూడా డైవర్స్ అనేది అవ్వడానికి, లేకపోతే ఫస్ట్ వివాహ భగ్నం కలగడానికి రాహుకేతువులు కారకత్వం అవుతుంది, శని భగవానుడు కారకత్వం అవుతుంది, కుజుడు కారకత్వం అవుతుంది, రవి శుక్రులు కూడా సరైన బిందువులు ఇవ్వకపోయినా కారకత్వం అవుతుంది. మరి వీళ్ళ దశా విదశలు ఏం నడుస్తున్నాయో చూసుకోవాలి. వీళ్ళు కనీసం ఒక 20 ఏళ్ళ 15 ఏళ్ళలో పిల్లాపాప పుడతారా లేదా చూసుకోవాలి. వీళ్ళ దాంపత్య జీవన విధానం ఎలా ఉంటుందో చూసుకోవాలి. వీళ్ళు అన్యోన్యంగా ఉండగలుగుతారా లేదా, కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారా, విపత్తార అవుతుందా, లేక ప్రత్యక్తార అవుతుందా, నైదంతార అవుతుందా, ఇవన్నీ చూసుకొని 18 మార్కులు కాదు కొట్టుకొని తర్వాత బాధపడే కన్నా ఫస్ట్ పరిశీలన చక్కగా చేయించుకున్నవి కూడా ముక్కలవుతున్నాయండి అంటాడు ఇంకొక ఆయన. మరి అవుతున్నాయి అంటే కనుక వీళ్ళకి చెప్పాలి. విద్యాబుద్ధులు ఎలా అయితే కొట్టి తిట్టి నేర్పిస్తామో వైవాహిక జీవితంలో ఇది తప్పు ఇది ఒప్పు ప్రతి తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చే వివాహానికి సంసిద్ధత చేయాలి. లేని పక్షంలో యుగోయిజాలు, నేను గొప్ప, నాకు 10 లక్షల ప్యాకేజు, నీకు 9గా, నువ్వేం మూసుకొని కూర్చో, నువ్వు పెద్ద గొప్ప ఏం కాదు, నీ కంపెనీ కంటా నా కంపెనీ పెద్దది, నీకన్నా నేనే అహం దేహస్మి, లేకపోతే మా అమ్మ వాళ్ళు ఇలా అన్నారని అన్నావా నువ్వు, మీ అమ్మ వాళ్ళు మీ మేనమామ వాళ్ళు నాకు తెలుసులే వాళ్ళ సంగతి, ఇలాగా కొట్టుకోవడం. అమ్మల్ని నాన్నల్ని మేనమామల్ని ఇంట్లో వాళ్ళని చుట్టాలని ఆడబడుచుల్ని అందరినీ తీసుకొచ్చేసి అందరి మీద వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళిద్దరూ బాగుండక ఇవి కొట్టుకుని వచ్చి ఆఖరికి నువ్వు కాఫీ పెడతావా, నేను డికాషన్ పెడతాను, నువ్వు పాలు పెట్టు, నేను కాఫీ పొడి తెస్తాను అనే పరిస్థితులు విపత్కరమైనటువంటి వచ్చి ఏ విధంగా వీళ్ళని కలపాలరా భగవంతుడా అని తల్లిదండ్రులు నెత్తి పట్టుకుంటున్నారు. ఇది పరిస్థితి వేటి కాలంలో. అందువల్ల పెళ్ళిళ్ళు స్వర్గంలోనే నిర్ణయించబడతాయి. కానీ కిందనున్నటువంటి మనుష్యులు విడిపోయే కార్యక్రమంలో విశ్లేషణ చేసుకోండి. మనం ఆనందంగా ఉన్నటువంటి సమయాల్లో మనం సంతోషంగా ఉన్నటువంటి విశేషాలు ఇవన్నీ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, తప్పొప్పులు మానవ సహజము, అందువల్ల ప్రాణాంతకమైన పరిస్థితులు కానీ లేకపోతే ఏమైనా వాళ్ళు
దాంపత్య జీవితంలో లోపాలు కానీ, శారీరక లోపాలు కానీ, అనారోగ్యాలు కానీ, ఇలాంటి పరిస్థితుల్లో మాత్రమే విడిపోవడానికి, లేదా వాళ్ళకి వేరే పరిచయాలు కానీ, అవన్నీ కూడా సరే మనకి దుర్వ్యసనాలు కానీ, అలాంటప్పుడు మీరు డిసిషన్ తీసుకుంటే తప్పులేదు. కానీ చిన్న చిన్న విషయాలకి పప్పులో ఉప్పు ఎక్కువైందనో, ఉప్మాలో కారం ఎక్కువైందనో ఈ విధంగా కాదు. కొంచెం ఆలోచించండి. పెద్దవాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు, తల్లిదండ్రులు బాధపడుతున్నారు, మన కుటుంబంలో లేదు, ఎందుకు ఇలా జరిగింది అనేసి అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. అందువలన కుటుంబం కలయికే సమాజం. అందువల్ల కుటుంబ వ్యవస్థని ఈనాటి పిల్లల మీదే ఉంది. నేటి పౌరులే కాదు, రాబోయే వివాహానికి మీరు నాందీకర్తలు. అందుకని వివాహ వ్యవస్థ బాగుంటేనే మన దేశం బాగుంటుంది. ఓం శ్రీ మాత్రే నమః.